ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ మొక్కలు నాటడంతో పాటు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో వివేకానంద పార్కులో క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి పండుగను పురస్కరించుకుని వివేకానంద పార్క్ అంతటా రంగురంగుల ముగ్గులు, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్లు ఏర్పాటు చేసి సాంప్రదాయ భోగి మంటను వెలిగించారు. ఈ కార్యక్రమం క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ చైర్మన్ బోడా ఆనంద్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, నాగజ్యోతి దంపతులు హాజరు కాగా గౌరవ అతిథిగా గ్రంథి బాబ్జీలు హాజరయ్యారు. అతిథులు ముందుగా పార్కులో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ సభ్యులు సాంప్రదాయ హిందూ వేషధారణలో పురుషులు పంచెలు, కండువాలు, మహిళలు పట్టుచీరలు, చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. భోగి మంటను సొసైటీ చైర్మన్ బోడా ఆనంద్, టైటాన్ నగేష్, నామన రమేష్ కలిసి వెలిగించారు. చిన్నలు, పెద్దల కుటుంబ సమేతంగా హాజరై సాంప్రదాయ భోగి పిడకలను మంటలో వేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మహిళలు, పురుషులు దాండియా నృత్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన పెట్ షోలో పిల్లులు, కుక్కలతో పాటు పాములు, పొంగనూరు ఆవులు, గుత్రాలు, చిలక జోష్యం, గంగరెద్దులు, హరదశలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఆప్యాయంగా పలకరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా వాసులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియచేసే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ చేపట్టిన కార్యక్రమం అభినందనీయమన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేవని ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ నగేష్, సెక్రటరీ రామానుజం, సభ్యులు రాజారపు మహేష్, కంతేటి కాశీ, ప్రసాద్ రెడ్డి, చోరవరపు మూర్తి, రావు స్వామి, అద్దేపల్లి రంగా, చోడే అనిల్, అప్పారెడ్డి, యాక్స్ అండ్ యాక్స్ సతీష్, ఫ్లీడర్ ప్రభాకర్, రైస్ షాప్ చౌదరి, విశ్వ, ఎస్కే అహ్మద్, నామన రమేష్, వాకస్ మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా భాను వ్యవహరించారు. ఈరోజు కాకినాడ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ తరఫున ఇక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాలు, భోగి సంబరాలు చాలా చాలా ఆనందంగా ఉన్నాయి. అందరూ కూడా కుటుంబాలు చూస్తూ వచ్చి ఇక్కడ ఎంత బాగా ఏర్పాట్లు చేశారు. ఈ కాకినాడ యొక్క సంస్కృతికి వీళ్ళందరూ కలిసి పొద్దున్నే రావటం, ఇక్కడ చేయటం ఇవన్నీ కూడా మాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. కాకినాడలో ఇలా తిరిగి ఇలా చేసుకున్న రోజులు ఎప్పుడో ఉన్నాయి. తిరిగి ఇటువంటివన్నీ చూడటం చాలా ఆనందంగా ఉంది. అందరికీ భోగి శుభాకాంక్షలు. అయితే ఇక్కడ ఉన్న బ్యాచ్ని బట్టి సహకారం అక్కర్లేదు, మీరే చాలా ఎక్కువ. ఇక్కడ అలాంటి అవకాశం ఏదైనా వచ్చినప్పుడు చెప్తే మా తరఫున మేము కూడా ఎంతో కొంత చేయడానికి ముందుకు వస్తాం. దాంట్లో ఏమనుమానం లేదు. కానీ మీరు ఇక్కడ కాశీ గారు, ఆనంద్ గారు లాంటి పెద్దలుగా ఇంకొక ఛాన్స్ ఇవ్వరు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఇలాంటిది ఒక 2-3 ఏళ్ళు అందరూ ఉన్నారు కనుక ఇదే పార్కులో చెయ్యండి. మా వంతు సహకారం పూర్తిగా అందిస్తాం. అంటే ఇప్పుడు దాకా మీరు బ్రిడ్జ్ అవతలు చేశారు, ఇప్పుడు బ్రిడ్జ్ అందుచేత కాకినాడ నడిపోటీ ఇది చాలా సెంటర్గా ఉంటుంది. అందరూ చూడడానికి చేయడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు ఇక్కడ చేయాలని చేసేటువంటి ఉద్దేశం భగవంతుడిని కలిగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరీ ఒకసారి క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ వారికి పేరున అభినందన తెలియదు. కార్యక్రమం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ అడిగిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు, మన నగర శాసనసభ్యులు కొండబాబు గారు కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా మీ తరపుని, సొసైటీ తరపుని, మా తరపుని కూడా సంక్రాంతి సంబరాలు చేయాలని మేము 5-6 సంవత్సరాల నుంచి చాలా ఆర్ఎంసీ గ్రౌండ్లోను, బోట్ క్లబ్లోను అలా చేసాము. ఈసారి సరదాగా మన సాంప్రదాయం మన పిల్లలకి, మన గ్రాండ్ చిల్డ్రన్కి తెలియాలనే ఉద్దేశంలో 5-6 ఇయర్స్ నుంచి ఈ భోగి సంబరాలు చేస్తున్నాము. ఇందులో చాలా కోలాటం, గంగిరెద్దులు, చిలక జోస్యం, పుంగురూరు ఆవులు, అలా రకరకాలుగా అన్ని ఎంటర్టైన్మెంట్స్ తీసుకొచ్చి ఒక హరిదాసు, గంగిరెద్దులు ఒక విలేజ్లో మన చిన్నప్పుడు లాంగ్ జనరేషన్స్ బ్యాక్ ఎలాగైతే భోగి సెలబ్రేట్ చేసుకున్నారో ఆ సెలబ్రేషన్స్ మన గ్రాండ్ చిల్డ్రన్కి యంగ్ జనరేషన్ తీసుకురావాలనే ఉద్దేశంలో చేస్తున్నాము. ఈసారి కుళాయిచెరు ఆవరణలో మన వివేకానంద పార్క్ గ్రంథిబాబ్జీ గారు వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఇక్కడ చేయాలని చెప్పి తలంచి ఇక్కడ మొదలెట్టాము. దీనికి హెల్ప్ చేసిన మా క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ మెంబర్లకి, వచ్చిన ప్రజలకి అందరూ ఎంజాయ్ చేశారు. చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన మన కుళాయిచెరు మున్సిపల్ కమిషనర్, గవర్నమెంట్కి, గ్రంథిబాబ్జీ గారికి, వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతాం. ఈ మధ్యనే మేము చాలా పెద్ద ట్రీస్, చాలా ప్లాంటేషన్ చేసాము.
ఫ్యూచర్లో ప్లాంటేషన్ ఎంతో అవసరం కాబట్టి ఆ మెయిన్ ఆబ్జెక్ట్తో మొదలెట్టాము. మేము ఎక్కడైనా కూడా ఎవరైనా ఒక ప్రెమిసెస్, ఒక రోడ్డు కొత్తగా కట్టినా, ఒక ఏదైనా ప్రెమిసెస్, ఒక స్కూలో కాలేజో కట్టినా అందులో మొక్కలు నాటమంటే మా డబ్బుతో మా క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ మెంబర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేసుకుని ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం. ఈ సందర్భంగా అది కూడా ప్రజలకు తెలియదు. అలాగే భావితరాలకు తెలియాలి ఈ సాంప్రదాయాలు, సంక్రాంతి సంబరాలు, విశేషాలు, అలాగే మన అడిగట్లు అన్నీ కూడా తెలియపరచున్నారు. మరి అందుకే ఆయన చేశారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మేము అందిపుచ్చుకుంటున్నాం. కంపల్సరీ ఆయన చెప్పినట్టుగా మేము అందరం కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా ఎక్కువ సంబరాలతో సంతోషంగా ప్రతి సంవత్సరం చేసిన దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మమ్మల్ని ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నా స్నేహితులందరికీ కూడా, నా కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాబ్జీ గారు చెప్పినట్టుగా మేము కూడా ప్రతి దాంట్లోని ఇలాంటి సాంప్రదాయాలు, ఇటువంటి మన భావితరాలకు తెలియపరిచే సాంప్రదాయాలకి ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నామో ఆ ప్రాధాన్యతను ఇంకా ఎదరికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా పాత సంవత్సరంలో బాధలు, బరువులన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ వారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చినందుకు కమిషనర్ గారికి అందరికీ కూడా, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.